గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని 2 రాష్ట్రాలకు చెందిన బాధితులు నెల్లూరు 4వ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఇటీవల కాలంలో వెలిసిన గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో అయితే డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయల వసూలు చేసి బీచానా ఎత్తివేశారని కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. మోసపోయామని భావించిన బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోరుతూ వందల సంఖ్యలో బాధితులైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యేకు వినతి పత్రం కూడా అందించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు మా బాధితులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రెండు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల కానించి 50,000 రూపాయల ద్వారా వసూలు చేశారు. అయితే దానికి సంబంధించి మొత్తం 50 కోట్ల రూపాయల దాకా ఈ బాధితుల దగ్గర నుంచి వసూలు చేశారు. దీనికి సంబంధించి బాధితులకు ఆ ఫ్రాంచైజీ తీసుకున్న యజమాని ఒక్కసారిగా చేతులు ఎత్తడంతో దీనికి సంబంధించి బాధితులు నెల్లూరు 4వ నగర పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న బాధితులు ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఒక్కొక్కరి దగ్గర ఎంత కట్టించుకున్నారు, అసలు మీరు ఎందుకని ఉన్నటువంటి స్టాక్ ఆపేసాడు, అసలు ఏంది పరిస్థితి అసలు చెప్పండి సార్. ఇది గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఎండి బూరెల విజయ్ కుమార్ అండి. ఈయన ఒక్కొక్కరి దగ్గర నుంచి 3.5 లక్షల నుంచి 5.5 లక్ష, 10 లక్ష, 18 లక్ష, 20 లక్షల వరకు కట్టించుకున్నారు. దీని బాధ్యతలు మొత్తం 550 మంది. ఈ 550 మందికి కూడా స్టార్టింగ్ 1 నెల 2 నెలలు స్టాక్ పంపించారు. దీని తాలూకా బెనిఫిట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ లో మా అందరికి నమ్మించి మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నాడు. కానీ 1 నెల మాత్రమే ఇచ్చారండి బెనిఫిట్స్. మళ్ళీ కమిషన్ ఇవ్వలేదు, మా అమ్మిన సరుకు కమిషన్ ఇవ్వలేదు. ఒక రెంట్ని శాలరీ మటుకు ఇచ్చారు, ఇంట్రెస్ట్ని. దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి సరుకు కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమీ కానీ వెయ్యట్లేదు. మేము ఓపిక పట్టామండి, 2 నెలల నుంచి అడుగుతానే ఉన్నాము. వాళ్ళు కాల్స్ కానీ ఎటువంటి లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నారు. ఇంకా మేము 3వ నెల ఓపిక పట్టలేక రెండు రాష్ట్రాల వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 మంది దాకా ఈ రోజున ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచనతో ఉన్నప్పుడు మన నెల్లూరు లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గారు వెంటనే స్పందించి మా బాధని మేము ఏంటనేది ఎందుకు ఇలా వచ్చారు ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటే ఆయన ఇమీడియట్ గా లేదు నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పేసి ఇమీడియట్ గా సీఏ గారికి ఫోన్ చేసి సీఏ గారి దగ్గరికి వచ్చి ఆయన మాకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా చెయ్యాలని సీఏ గారిని కోరారు. సీఏ గారు కూడా మాకు 100% న్యాయం చేస్తానని ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నారండి. ఈ విషయంలో మటుకి శ్రీధర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేసినట్టే. మాకు రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారండి ఫైనల్ కంక్లూజన్ కి. ఎందుకంటే బూరెల విజయ్ కుమార్ ప్రజెంట్ అప్ స్కాన్ లో ఉన్నాడు. ఆయన రేపు మార్నింగ్ 10ంటికల్లా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి సీఏ గారు చెప్పారు. ఆయన రేపు వచ్చిన తర్వాత మాకు ఏమైంది, సెటిల్ అయ్యిందా ఏమైందా అనేది రేపు పొద్దున తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు వాళ్ళ తమ్ముడు గారు మాకు నిజంగా చాలా హెల్ప్ చేశారని చెప్పాలి సార్. ఈ విషయంలో ఈ బూరెల విజయ్ అలాంటి ఎక్కడ నివసిస్తారు, మీరు ఏ విధంగా ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఒక్కొక్కరు ఏ విధంగా డిపాజిట్ చేశారు, మీకు సరుకు ఎంత వస్తుందని చేశారు, ఇప్పుడు ఎందుకనే సరుకు రావట్లేదు అని సార్. ఈయన ఖమ్మంకి సంబంధించిన మనిషిని తెలుసండి, అధికారికంగా అయితే మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఫ్రాంచైజ్ అనేది యూట్యూబ్ లో చూసి మేము ఈయన యూట్యూబ్ లో చిన్న వీడియోస్ చేసి ప్రమోషన్ వీడియోస్ చేసి వదిలేయండి. అవి కూడా కొంతమంది యాంకర్లతోని కొంతమంది చిన్న యూట్యూబ్ స్టార్లతోని జబర్దస్త్ ఫేమస్ ఆర్టిస్ట్ మన ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు అని టేస్టీ తేజ గారు కానీ అలాగా వీళ్ళతో ప్రమోషన్ చేయించి యూట్యూబ్ లో ప్రమోట్ చేశారండి. అవి చూసి ఏంటంటే నెలకి కనీసం ఒక 25,000 రూపాయలు వస్తుంది, మనం ఒకరి కింద పని చేయక్కర్లేదు, మనకంటే ఒక సొంత వ్యాపారం నిలబడుతుందని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాల ఆలోచనతో మేము వీళ్ళ దగ్గర సంప్రదించడం జరిగిందండి. వీళ్ళని సంప్రదించినప్పుడు 3.5 లక్షలు కట్టాలని చెప్పారు. సరే ఇది ఏదో బాగానే ఉంది కదా, రెంట్ వాళ్ళే ఇస్తున్నారు, 1 మంత్ శాలరీ ఇస్తా అన్నారు, 2% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారు, ప్లస్ అమ్మిన దానికి 30% కమిషన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ కలిపితే ఒక్కొక్కరికి నెలకి 25,000 రూపాయలు వస్తాయి, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు హ్యాపీగా బతకచ్చు అనే ఆశతో మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరం కూడా ఒక 550 మంది ఇలాగా ఈ రోజున అందరూ తీసుకున్నారండి. దీంతో పాటు ఎక్స్ట్రా 2 లక్షల రూపాయలు కట్టించుకుని ఏటీఎం మిషన్ ఇస్తాము అని చెప్పారండి. దీంట్లో ఒక 20 మందో 30 మందో కట్టారు. కానీ దానికి తాలూకా ఒక్క మిషన్ కూడా ఆయన ఇవ్వలేదండి. ఆ డబ్బులు అడుగుతా ఉంటే దానికి వేరే సమాధానం చెప్పి తప్పించుకోవడం అలా చేస్తున్నాడు. దీంట్లో 10 లక్షల ప్యాకేజ్ ఒకటి ఉంది, వాళ్ళ బాధితులు ఒక 40-50 మంది ఉన్నారు.
ఆ 10 లక్షల రూపాయలు కట్టించుకుని మీరు ఒక సీఎండ్ ఆఫ్ పాయింట్ కింద ఉంటది. ఆ సీఎండ్ ఆఫ్ పాయింట్ లో మీరు ఒక 10 మంది ఫ్రాంచైజీలకి మీరు సప్లై చేయొచ్చు స్టాకు. వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఎటువంటిది కూడా చేయకుండా వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇలాగ మొత్తం ఒక 30-40 నుంచి 50 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నామండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయం జరగాలి. ఒక 3 నెలల నుంచి అయితే ఏమి ఇవ్వట్లేదు, ఆయన మాకు అన్ని ఆపేశాడు. మాకు ఇప్పటివరకు కూడా విజయ్ కుమార్ మనిషి ఎలా ఉంటాడనేది మేము లైవ్ లో ఎప్పుడు చూడలేదండి. కేవలం ఆఫీసులో ఒక సునీల్, ఒక మహేంద్ర గారు అని చెప్పి 2 మేనేజర్లు ఉంటారు. ఆ 2 మేనేజర్లే మొత్తం ఆపరేషన్స్ చేసేవారండి, మార్కెటింగ్ ఆపరేషన్స్. వాళ్ళని నమ్మి మేము డబ్బులు కట్టాం. ఈ రోజున వాళ్ళు మాకు తెలియదండి, మా ఎండి గారిని అడగాలి అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. మాకు భయం వేసి ఏం చేయాలో తెలియక 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఏమీ తెలియకుండా అంటే ఒక ప్రమోషనల్ ఇచ్చినప్పుడు అందరూ యూట్యూబ్ స్టార్లు ఇచ్చారండి, అలాగే జబర్దస్త్ స్టార్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కంపెనీ పెద్దదని అనుకుంటాము. ఈయన స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి 6 నెలలు అయింది. ఒక 3 నెలలు అయితే బాగానే ఇచ్చాడండి. బాగానే ఇచ్చిన తర్వాత మేము వాళ్ళని సంప్రదించి ఎలా ఇస్తున్నాడండి ఏంటంటే బాగానే ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ తీసుకున్న వాళ్ళు. అలాగలాగా మౌత్ టాక్ బాగా పెరిగిందండి. మౌత్ టాక్ బాగా పెరిగి మేము తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 550 మంది పోగయ్యారో మన విజయ్ కుమార్ గారికి డబ్బాస్ కలిగిందో ఏం కలిగిందో తెలియదు. ఒకటేసారి ఏమీ ఇవ్వకుండా మా మీద నిందలేస్తూ మా వల్ల నేను లాస్ అయిపోయాను చెప్పి ఒక మాట చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. మా వల్ల లాస్ అవ్వడం కాదు సార్, 3.5 లక్షలు మా డబ్బుతోనే ఆయన వ్యాపారం చేశాడు తప్ప ఆయన ఎటువంటి 1 రూపాయి పెట్టుబడి కూడా పెట్టి వ్యాపారం చేయలేదు. ఆయన మా వల్ల లాస్ అయిపోవడం అంటే మాకు అర్థం కాలేదు. అది కూడా మీరు పొద్దున ఆయన వచ్చిందా మేము మాట్లాడతాం సార్. ఈ 3.5 లక్షలు కూడా మేమంతా కూడా ఫోన్ పే ద్వారా చేయడం జరిగింది, బ్యాంక్ ద్వారానే చేయడం జరిగింది సార్. ఎవరికి 1 రూపాయి చేతితో ఇవ్వలేదు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్. ఇది ఇక్కడ బాధితుల పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ BRK న్యూస్, నెల్లూరు.